హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న RC-17 గురించి అదిరిపోయే అప్డేట్స్. అవును ఫ్రెండ్స్, ఎప్పుడు మొదలవుతుంది, ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈసారి రామ్ చరణ్ గారిని సుకుమార్ గారు ఎలా చూపించబోతున్నారు, ఇలాంటి విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, డైరెక్టర్ సుకుమార్ గారు ఆల్రెడీ రామ్ చరణ్ గారితో రంగస్థలం అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీశారు. అయితే ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాని పక్కా ప్లాన్ చేసి నెక్స్ట్ లెవెల్లో దించుతున్నారని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. అలాగే దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ బయటికి వచ్చాయి. ఈ పోస్టర్స్ లో ఎక్కడ చూసినా హార్స్ అయితే కనిపిస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, RC-17 లో దీనికి సంబంధించి ఏదో పవర్ఫుల్ గా ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఒకవైపు మగధీర, అలాగే రంగస్థలం, అలాగే మొన్న వచ్చిన RRR, ఇలా డిఫరెంట్ జోనర్స్ లో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే రామ్ చరణ్ గారు ఒక పక్క, తన డిఫరెంట్ జోనర్స్ తో సరికొత్త బ్లాక్ బస్టర్స్ ని తీస్తూ దూసుకుపోతున్న సుకుమార్ గారు మరో పక్క. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారిని సుకుమార్ గారు ఎలా చూపించబోతున్నారు? 100% లవ్ లో లాగా లవ్ స్టోరీలో చూపించబోతున్నారా, లేక రంగస్థలంలో మాస్ చిట్టిబాబు మాదిరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నారా, లేక పీరియాడిక్ మూవీ టైప్ లో ఈ సినిమాని తీయబోతున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ సినిమాపై మరింత హైప్ ని పెంచేస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, ఈసారి అయితే సరికొత్త జోనర్ లో సుకుమార్ గారు ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. ఇది పక్కా మాస్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అది కూడా సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, సరికొత్త జోనర్ లో ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ని మరోసారి ఫైనలైజ్ చేసిన సుకుమార్ గారు, ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ గా మరోసారి DSP, అదేనండి మన దేవశ్రీ ప్రసాద్. ఇక లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం అయితే మరోసారి ఈ సినిమా కోసం రష్మికని నింపిపోతున్నారని తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఉండబోతుందట. ఇప్పటికే రష్మిక గారు నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆమె గోల్డెన్ బ్యూటీ గా ఇప్పుడు పేరు పొందింది. అలాగే నేషనల్ వైడ్ ఆమె ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. ఇక ఇప్పటికే బయటకు వచ్చిన ఈ విశేషాలు ఇలా ఉంటే, లేటెస్ట్ గా వస్తున్న ఓ సమాచారం అయితే ఈ సినిమాపై భారీగా హైప్స్ పెంచేస్తుంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. ఈ న్యూస్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి చూడాలి, మన సుకుమార్ గారు ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని ఏ రేంజ్ లో చూపిస్తారు, ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాని తీసుకోబోతున్నారు, ఇంతకీ ఎప్పుడు మొదలవుతుంది, బడ్జెట్ ఎంత అనేది చూడాలి. నాకైతే ఈ సినిమా బడ్జెట్ పక్కాగా ఒక 300 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో ఉంటుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్ కాస్టింగ్, మరోపక్క సుకుమార్ గారి డైరెక్షన్. ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం కింద కామెంట్ తెలియచేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.